వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ డిగ్రీ OAMDC 2025-26 అడ్మిషన్కి సంబంధించి ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అలాగే అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ అయింది. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఉంటాయి, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోండి. అయితే మీకు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి లేటెస్ట్ సర్క్యులర్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి మనకి కంప్లీట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇందులో అప్లికేషన్కి సంబంధించి అలాగే ముఖ్యంగా మనకి ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, అంటే కాలేజెస్కి సంబంధించిన ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఆప్షన్ ఎంపికకి సంబంధించి క్లియర్గా మనకి ఇందులో అయితే మెన్షన్ చేశారు. అలాగే మనకి క్వశ్చన్స్కి సంబంధించి కూడా అంటే క్లారిఫికేషన్ అనేది కూడా ఇందులో మనకు ప్రొవైడ్ చేశారనమాట ఈ పీడిఎఫ్లో. అయితే మొత్తం కూడా ఈ పీడిఎఫ్లో మీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఒకవేళ మా యొక్క సర్వీస్ నుంచి OAMDC 2025 డిగ్రీ అడ్మిషన్లు అనేది మా తరపు నుంచి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు తక్కువ ఛార్జెస్తో బయటకంట మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ నుంచి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్లో కాంటాక్ట్ అయితే తక్కువ ఛార్జెస్కి అయితే మీకు కంప్లీట్ చేస్తాము. ఆల్రెడీ దాదాపు చాలా అప్లికేషన్స్ అయితే మేము కంప్లీట్ చేసాం కాబట్టి. అయితే బ్యాక్ వెళ్తే ఆల్రెడీ అందరూ కూడా డిగ్రీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. అప్లికేషన్ అనేది కూడా ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నారు. మొత్తం 8 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ప్రతిదీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. అది మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియో చెక్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఫైల్స్ అప్లోడ్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టు ఒక పాప్ బాక్స్ వస్తుంది. సరే, ఇదంతా పక్కన పెట్టుకుంటే మనకి రివైజ్డ్గా మనకి అప్డేటెడ్గా ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నాను. అయితే మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఓసీ వాళ్ళకి 400, బీసీ వాళ్ళకి 300 అండ్ SC ST వాళ్ళకి 200 ఆల్రెడీ పే చేస్తే ఇది పక్కన పెట్టేసుకోండి. అయితే ఒకవేళ అమౌంట్ కానీ డెబిట్ అయితే వితిన్ 7 వర్కింగ్ డేస్లో అమౌంట్ తిరిగి వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ రాకపోతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే రీఫండ్ వస్తుంది. మీరు గమనించినట్టయితే అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టెప్ 2లో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్ డీటెయిల్స్ ఆర్ ఆటో వెరిఫైడ్. కొంతమందికి ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయన్నమాట. ఒకవేళ డీటెయిల్స్ మీ మిస్టేక్ అనుకుంటే రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నాట్ ఆటో వెరిఫైడ్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ దోస్ క్యాండిడేట్ హూ డీటెయిల్స్ ఆర్ నాట్ ఆటో వెరిఫైడ్ నీడ్ టు అప్లోడ్ ద డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఆన్లైన్. ఇక్కడ మీరు గమనించవచ్చు ఒక పాయింట్ అనేది, those candidates whose details are not auto verified need to upload the documents to be verified by the verification officer online. అంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇక్కడ మీరు గమనించవచ్చు, లైక్ TC, SSC మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్, స్టడీ, ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా వెరిఫికేషన్ ఉంటుందనేది క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ ఒకవేళ ఆటో వెరిఫై అయిపోతే అవసరం లేదని చెప్తున్నారు. ఒకవేళ మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేశారనుకోండి, అవి ఆన్లైన్లో వెరిఫికేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో సిమిలర్లీ క్యాండిడేట్స్ని విత్ స్పెషల్ వెరిఫికేషన్, స్పెషల్ కేటగిరీ ఎవరైతే NCC స్పోర్ట్స్ ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇక్కడ మనం ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, డన్ బై ద కన్సర్న్ ఆఫీసర్స్. స్పెషల్ వెరిఫికేషన్ అనేది వాళ్ళకి కూడా సపరేట్గా వెరిఫికేషన్ చేస్తారు. స్పెషల్ కేటగిరీ అంటే NCC కానీ, స్పోర్ట్స్ కానీ, CAP కానీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు వెరిఫికేషన్ కూడా ఇక్కడ మనకి ప్రాసెస్ జరుగుతుందండి. ఓకే, అయితే ఈ సెకండ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ మనకి చూసుకోవచ్చు, ఇందులో ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. క్యాండిడేట్స్ హ్యావ్ 2 ways ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. మీకు 2 విధాలుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఒకటి, మీ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా మీరు కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు. లేదా అట్ ఏ పర్టికులర్ కాలేజ్ వేర్ ద అప్లికేషన్ డిజైర్స్ టు గెట్ అడ్మిషన్, అంటే మీకు ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కాలేజీ తరపు నుంచి కూడా పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. 2 ఆప్షన్లు. నిన్ను అడిగితే కానీ ఈ ఆప్షన్ ఏ బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీ అంతటా మీరే దగ్గరుండి ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, క్యాండిడేట్స్ కెన్ చూజ్ ఓన్లీ A or only B or both A and B. It is advertised the candidates choose both A and B in order to, అంటే ఏదైనా ఒక A అని తీసుకోండి లేదా B ఆప్షన్ అయినా, అంటే మీ అంతటి మీరే అప్లై చేసుకోండి, కాలేజీ నుంచి అని తీసుకోండి, ఏదైనా మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్ అప్లికేషన్ సోన్స్, అంటే మీ తరపు నుంచి అప్లికేషన్ చేయాలనుకుంటే మీ యొక్క
ఇక్కడ క్లియర్గా మనకు ప్రొవైడ్ చేశారు. మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫర్గట్ అంటే పాస్వర్డ్ ఫర్గట్ అయిపోతే ఫర్గట్ క్లిక్ చేస్తారు. లాగిన్ అయిపోయిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్, క్లిక్ యువర్ వెబ్ ఆప్షన్స్ అని చూపిస్తుంది. చూసారా, ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇంకా డీటెయిల్గా. ఇక్కడే మనకి డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో ఫిల్ అప్లికేషన్ ఫామ్ దగ్గరే మీ డాక్యుమెంట్స్ అంటే ఆల్రెడీ మీరు ఫిల్ అప్లికేషన్ చేసి ఉంటారు కదా, సేమ్ అదే విధంగా అన్నమాట. సో ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్ దగ్గరే మీ డాక్యుమెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అన్నీ అప్లోడ్ చేస్తారు. ఆ పక్కనే క్లిక్ వెబ్ ఆప్షన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. వెబ్ ఆప్షన్స్లో దాన్ని క్లిక్ చేసిన తర్వాత బై ప్రోగ్రామ్ అని కోర్స్ చూపిస్తుంది, బై కాలేజెస్ అంటే ఇలా మీకు ఏ కాలేజెస్ ఎంచుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అని చూపిస్తుంది. ఇక్కడ పర్టికులర్ ఏ డిస్ట్రిక్ట్ కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ ప్రోగ్రామ్ అనేది ఏదైతే డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ కోర్స్ ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారు. లైక్ మీ ప్రోగ్రామ్ నేమ్, కాలేజ్ నేము, అప్లైటింగ్ యూనివర్సిటీ అడ్రస్, టైప్ రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్సా, మేనేజ్మెంటా, టేక్ ఇవన్నీ కూడా చూపిస్తాయి అన్నమాట. అక్కడ వీళ్ళు క్లియర్గా మనకి చెప్పడం అయితే ఇక్కడ మనకి పీడిఎఫ్లో ఇలా ఫార్మేట్లో ప్రొవైడ్ చేశారు. కానీ విజువల్గా మనకు అప్లై చేసేటప్పుడు అంటే మనకి ఇది అప్లికేషన్ ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదండి. 29వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది 26వ తారీఖు ఎండ్ అవుతుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ 25 నుంచి 28 వరకు. వెబ్ ఆప్షన్స్ అనేది 24 నుంచి 28వ తారీఖు వరకు స్టార్ట్ అవుతుంది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 29th, సీట్ అలాట్మెంట్ 31, క్లాస్ వరకు 1వ తారీఖు. ఇవి మనకి డేట్స్ అనమాట యాక్చువల్గా ఇచ్చిన దాంట్లో. ఇందులో మనకేంటి ఇక్కడ మీకు ఇవన్నీ విజిబుల్ అవుతాయని చెక్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే మీరు కాలేజీ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆప్షన్స్ అయితే ప్రిఫరెన్స్ బాక్స్లో అయితే పెట్టుకుంటారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆప్షన్స్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీకు 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ 1 టైం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ అయిపోతుంది. మీరు తరపు కాలేజీ నుంచి అప్లై చేసుకోవాలనుకుంటే కాలేజీ వాళ్ళైతే మీ డిస్టిక్ సెలెక్ట్ కాలేజ్ అని పెట్టి, ఇది కాలేజెస్ వాళ్ళైతే వాళ్ళకి తెలిసిందే మొత్తం కూడా ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్స్, I4 సేమ్ ప్రాసెస్ అన్నమాట, పైన ఉన్నదే సేమ్ ప్రాసెస్ అనేది. సో ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్అవుట్ అనేది కూడా తీసుకోండి అని చెప్తున్నారు అనమాట. సో పర్టికులర్గా ఏ కాలేజ్ వచ్చింది అనేది మనకి ఏదైతే సీట్ అలాట్మెంట్ డేట్ ఉంటుందో ఆ డేట్న మీకు ఏ రోజు అంటే ఏ కాలేజ్ వచ్చింది అనేది చూపిస్తుంది. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఒకవేళ మీరు డీటెయిల్స్ మాడిఫై చేసుకోవాలనుకుంటే సేమ్ అదే లాగిన్లో ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్లో లాగిన్ అయిపోయి మీరు ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు. సో సీట్ అలాట్మెంట్ కూడా చూసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ మెరిట్ అంటే మీ మెరిట్ ఆధారంగా అంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ పరంగా మీకు సీట్ ప్రిఫరెన్స్ బట్టి మీకు కాలేజెస్ అయితే అలాట్ అయితే ఉంటుంది, హైయెస్ట్ ప్రియారిటీ లాగనమాట. ఇక్కడ కూడా మనకు మెన్షన్ చేశారు ఆర్డర్ వైజ్ పెట్టుకోండి, ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్స్ కూడా రైజింగ్ ఇవి ఆన్సర్స్ చూసుకోవచ్చు. వేర్ ద స్టూడెంట్ ఈస్ పర్మిట్ టు అప్రోచ్ మల్టిపుల్ కాలేజ్ ఆఫ్టర్ అప్రోచింగ్ వన్ కాలేజ్ ఎక్సైటింగ్ ఆప్షన్స్ ఆఫ్ ద కాలేజ్ దట్ కెన్ అంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలా లేదా అని ప్రియారిటీ అడుగుతున్నారు. ఎక్కువ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, వీడియో అనేది కూడా లెంత్ అయిపోతుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకోవచ్చు. ద స్టూడెంట్స్ ఈస్ పర్మిటెడ్ టు అప్రోచ్ మల్టిపుల్ కాలేజ్ అండ్ ద స్టూడెంట్ ఆస్క్ ద కాలేజ్ టు రికార్డ్ దేర్ ప్రిఫరెన్సెస్ ఫర్ ప్రోగ్రామ్ ఆఫ్ అదర్ కాలేజెస్. సో ఏ కాలేజ్ కెన్ ఎంటర్ ఓన్లీ 1 కోర్స్ అంటే ఓన్లీ ఒక కోర్సు మాత్రమే మీకు అలాట్ అవుతుంది, అన్ని మల్టిపుల్ అయితే రావని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రైజ్ చేశారు. ఇవన్నీ కూడా ఒకవేళ ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఏమైనా పర్టికులర్ వీడియో కావాలి బ్రదర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి ముఖ్యంగా మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కన్ఫ్యూజ్ పడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి వీడియో అయితే. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ పర్లేదు, లెంత్ అయినా పర్లేదు చేయండి బ్రదర్ అంటే మేము చేసేది కూడా అప్డేట్ చేస్తాను అనమాట. సో ఫర్దర్ వీడియోస్ కానీ వెబ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేయాలో అది కూడా చెక్ చేసుకోండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.